హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనము టేస్టీగా హెల్దీగా మనమైతే ఇప్పుడు వంకాయ పల్లీల చట్నీ అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. ఇది హెల్దీగా అలాగే సూపర్ టేస్టీగా అయితే ఉండబోతుంది. సో ఇది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చట్నీలు దోశల్లోకి ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పల్లీలు, బ్రింజాలు 5 బ్రింజాల్స్ని అలా కట్ చేసుకోవాలి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పోపు దినుసులు, ఇంకా నూనె, ఇవి మాత్రం కావాలన్నమాట. సో గైస్, ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇలా ఒక కుండను పెట్టుకోవాలి. సో ఇది కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేయాలన్నమాట. పోపు దినుసులన్నీ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు పోపు దినుసులు ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు అయితే వేసేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేసేసి ఇప్పుడు ఇలా టమాటాస్ కూడా వేసేసేయాలన్నమాట. ఇప్పుడు రెండింటిని నీట్గా ఒకసారి కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ అలాగే చింతపండు కూడా వేసేయాలన్నమాట. ఇప్పుడు వేసేసి దీన్ని కూడా నీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా నానబెట్టుకున్న బ్రింజాల్ ముక్కలు అయితే ఇలా వేసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేయాలి. చూసారా, ఇలా వేసిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక్కసారి మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట. కొంచెంసేపు వదిలేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేయాలి. నీట్గా అలా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వాటర్ అయితే వేయాలన్నమాట. వాటర్ వేసి దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే టేస్ట్ తగ్గినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టాలన్నమాట. ఇప్పుడు మన పల్లీల పొడి కోసము పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 కప్పు పల్లీలు, ఇలా 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఒకసారి నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీస్తే ఇలా ఉడుకుతున్నాయి అన్నమాట మన బ్రింజాలు ఇవి. దీన్ని ఒక్కసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలాగ వస్తుంది అన్నమాట. ఇలాగ ఉన్నప్పుడు దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేయాలన్నమాట.
స్టవ్ను ఆఫ్ చేసి మనము పప్పు గుత్తితోటి దీన్ని నీట్గా మ్యాష్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇదిగోండి, ఇలా పప్పు గుత్తి తీసుకొని వీటిని వెజిటేబుల్స్ అన్నిటిని నీట్గా మ్యాష్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు మన పల్లీల పొడి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పల్లీల పొడిని ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రెండింటిని నీట్గా మొత్తం అందులో కలిసేలా మిక్స్ చేయాలి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అంతే, మనం ఇంత నీట్గా తయారు చేసిన పల్లీలు అలాగే వంకాయ చట్నీ సూపర్గా ఉంది కదా. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.